మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గురించి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుచుకుని ఉన్నాము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వాక్యము. వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము. వారు గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. లెమ్మని వానితో చెప్పిరి. లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసయ్య దగ్గరికి వచ్చెను. యేసయ్య, నేను నీకేమి చేయబోచున్నావు అని వారిని అడిగితే ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సశరీరుడిగా ఈ భూలోకంలో సంచరించేటప్పుడు జరిగినటువంటి సందర్భం అది. యేసయ్య సశరీరుడిగా ఈ భూలోకంలో సంచరిస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భం అది. ఆ దారిలో వస్తున్నాడు యేసు ప్రభుల వారు. ఆ దారిలో వస్తున్నప్పుడు ఈ గుడ్డివాడు ఆ దారిలో కూర్చొని ఉన్నాడు. గుడ్డివాడు ఆ దారిలో కూర్చొని, ఆయన యేసయ్య వచ్చే దారిలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ దారి వెంట నడుచుకుంటా వస్తున్నాడు. నడుచుకుంటా వస్తా ఉంటే ఈ గుడ్డివానికి తెలిసింది యేసు ప్రభు వస్తున్నాడు ఈ దారి వెంట అని. ఆయన అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు మేలు కలిగిస్తాడని కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఒక్కరు పైన కుదిరి కొంచెం మీకు అర్థమవుతుంది. 48వ చదవండి. ఇక 47 కూడా చదవండి. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేసెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసెను. యేసయ్య దారిలో వస్తున్నాడని తెలుసుకున్నాను. దావీదు కుమారుడు అనే దగ్గర నుంచి ప్రారంభించాడు. కానీ యేసు ప్రభువు ఎవరి కుమారుడు అంటే టక్కన మనం చెప్తాము యేసేవు మరియల కుమారుడు అని. కానీ ఈయన ఏమంటున్నాడంటే దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నాడు. అక్కడ దావీదు కుమారుడా, తర్వాత యేసు అని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే, దావీదు కుమారుడు అంటే యూదా వంశంలో నుంచి వచ్చిన వాడు, రాజైన దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడు. మీ తాతల పితరులందరూ కూడా అయ్యా సహాయము చేయడానికి యోగ్యులైన వాడు. కాబట్టి ఆయన్ను గుర్తు చేసుకొని దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నాడు భిక్షగాడు.
ఇంకా తర్వాత మనం చదివిన మాటలో అంటాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని వాళ్ళు అన్నప్పుడు ఆయనంట తన దగ్గర ఉన్న బట్టలు పారవేసాడంట. అప్పుడు గుడ్డివాడు, లేకపోతే అడుక్కొని తినాలి, ఏదో అతని పరిస్థితి ఉంది. అయితే యేసయ్య ఎప్పుడైతే అతన్ని పిలుస్తున్నాడు అన్న మాట విన్నాడో తన దగ్గర ఉన్న పాత వస్త్రాలన్నీ ఇసుపడేసాడట. ఇంకా నాకు అవసరం లేదు, యేసు ప్రభు నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పాత ఉన్నటువంటి పరిస్థితులు, తన పాత అనుభవాలు, తన పాత స్థితిని ఇసులు పడేసాడు. యేసయ్య దగ్గరికి వచ్చేసి ఇక పాత మూటను పక్కన పెట్టుకొని రాలేదు. ఆ పాత జీవితాన్ని ఇక మళ్ళా జ్ఞాపకం చేసుకోకుండా అక్కడ ఇసురు పడేసాడు. అక్కడ రాశాడు క్లియర్గా, అతని పాత వస్త్రాలంట ఇసిరేసాడంట. చదవండి అన్నమాట. అంతటా వాడు బట్టలు పారవేసి, తన బట్టలు పారవేసాడు. ఇక మళ్ళా ఆ గుడ్డి వస్త్రాలు, ఆ గుడ్డితనపు బ్రతుకు, ఆ దరిద్రపు బ్రతుకు ఇక నాకు వద్దు. యేసయ్య పిలిచాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఇక ఈ పాత కొమ్ము కొట్టే జీవితం నాకొద్దు, ఈ పాత వస్త్రాలు నాకొద్దు, నాకు ప్రశస్తమైన కళ్ళు ఇస్తే దేవుడు నేను సంతోషంగా బ్రతుకుతాడు అని యేసయ్య దగ్గరికి వచ్చేసి తన పాత జీవితాన్ని విసిరేసాడు. చాలా స్పష్టంగా రాశాడు. లేకపోతే బట్టలు విసిరేసేది బైబిల్ రాయాల్సిన అవసరం ఏంటండి? కారణం ఏంటంటే తన పాత బ్రతుకు, తన పాత వస్త్రాలు, తన గత జీవితంలో ఆ గుడి జీవితము, ఆ వ్యర్థమైన జీవితము, ఆ లోకము కనపడని జీవితము, ఆ బట్టలకు మధ్యన మురికున్న కనపడదు. ఒకసారి ఐస్క్రీమ్ రాస్తాడు, ఈయన వస్త్రాలు మలిన వస్త్రాలు అని, మలిన వస్త్రాలు గలవాడు అని చెప్తాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న అంత పరిశుద్ధమే కానీ అతని వస్త్రాలు మలినమైన వస్త్రాలు అంటాడు. అప్పుడు ఆయనకు ప్రశస్త వస్త్రాలు ధరించినట్టుగా బైబిల్లో. ఈయన దగ్గరికి వచ్చే యేసు ప్రభు అడుగుతున్నాడు, నీకు ఏం కావాలి? డబ్బు కావాలా? ధనము కావాలా? నీకు ఏం కావాలి? నన్ను కేకలేసావు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేసావు కదా, నీకేం కావాలి? నీకేం కావాలని చెప్పని యేసు ప్రభు అడిగేది. వెంటనే ఇక చదువు చేయకుండా అంటాడు, అయ్యా నాకు చూపు దయచి. ఈ గుడ్డి బ్రతుకు చాలా, ఈ దారుణమైన బ్రతుకు నేను బ్రతకలేకున్నాను. నా పాత జీవితం బ్రతుకు నాకు అక్కర్లేదు, నాకు చూపు దయచేయ్యా అని చెప్పాడు. గమనించండి, అతని మాటలో ఉన్న స్పష్టత మీకు అర్థమవుతుంది. ఏం అడగలేదు ఆయన, అయ్యా నాకు చూపు దయచి అని అడిగాడు. అతనికున్న ఏకాగ్రత కలిగిన మనస్సును దేవుడు గమనించి, సరే నీకు చూపించాను అని చెప్పేసి ఇక ఈ మనిషి ఇక ఏం సందేహం పర్లేదు, నీకు చూపు దయచేసాను, నీకు చూస్తావు అన్నబట్టే చూసాడు. మాటలోనే అక్కడ ఆయన ఏం చేయలేదు. ఇక కొన్ని ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఒక ఆయనకు బురద తీసి కళ్ళకు రాసి, నీకు చూపు వచ్చింది, పలానా కోనేట్లో కడుక్కోమని చెప్పాడు ఒక మనిషి. ఇంకొక మనిషికి ప్రార్థన చేసి నీకేం కనపడుతుందని అడిగితే ఆయన అంటాడు, నాకు మనుషులు చెట్లలాగా, చెట్లు మనుషుల్లాగా కనపడుతున్నాయి అంటాడు. అంత స్పష్టత ఇచ్చింది యేసు ప్రభువే. ఒకరికేమో బురద రాశాడు, ఒకరికేమో ప్రార్థిస్తే మనుషులు చెట్లలాగా కనపడుతున్నారు. ఈయనకు మాత్రము నీకేం కావాలని అడిగితే తన పాత బట్టలు విసిరేసిన ఆ సంగతిని గమనించాడు యేసు ప్రభు. ఇతడు శ్రేష్టమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆ కింద కూడా చదివితే వారు వెంట వెళ్ళాడంట గుడ్డివాడు. చదవండి, చివరి మాట. సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు, ఎక్కడ చదువుతున్నాడు? 50. యేసు నీవు ఎల్లుము, నీ విశ్వాసం నిన్ను
స్వస్థపరిచెను నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పాను. ఆ. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన వెంట చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. చూపు పొందాను కదా అని చెప్పని ఆయన ఇక లోకంలోకి వెళ్ళలేదు. దేవుని ద్వారా మేలు పొందాడు. పాత బట్టలు ఇసిరిపడేసాడు. వెలుగుకరమైన జీవితం ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చిందో ఇక లోకం వైపు చూడలేదు, లోకం వైపు వెళ్ళలేదు, ఆయన్ని వెంబడించి. నేను ఏం చెప్తున్నానంటే, మొదటిగా ఆయన తన పాత వస్త్రాలు ఇసిరిపడేసాడు. నేను ఈ మాట చదివినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఆయన స్వస్థత కోరాడు, చూపు పొంద కోరాడు, చూపిస్తాడు. పాత బట్టలు చేసిన సంగతి ఎందుకు రాశారు? ఇక పాత జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకోనయ్యా అని పాత బట్టలు విసిరిపడేసి శ్రేష్టమైన జీవితాన్ని కోరుకున్నందుకు యేసయ్య అతని హృదయంలో ఉన్నటువంటి ఆ మంచి మనస్సును గమనించి వెంటనే శ్రేష్టమైన చూపించాడు. కళ్ళకు బొంద వేయలేదు, చెట్ల లాంటి మనసును చూపలేదు, ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్న శ్రేష్టత్వాన్ని దేవుడు చూస్తాడు. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యమా. అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పు. ఇంక వెళ్ళయ్యా, నీవు ఏది కోరుకున్నావో అది నీకు జరుగుతుంది. గమనించు, నీవు ఏం అడిగాడు? నీవు నా గురించి ఏమడుగుతున్నావు అని అడిగాడు. నీవు నా నుంచి ఏమి కోరుకుంటున్నావని గుడ్డివాడిని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడు? అయ్యా, నాకు చూపు దయచేయి అన్నాడు. ఇక్కడ శతాధిపతితో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీవు ఏది అనుకున్నావో అది జరిగింది. నా దగ్గరికి వచ్చావు కదా, అందుకే ఆయన అంటాడు, అడుగుడి నీకు ఇవ్వమంటే ఏమడుగుతారు? అది శ్రేష్టమైనదైతే నీవు వెళ్ళు, నీవు అడిగింది నీకు జరుగుతుందని చెప్తున్నాడు. ఒక ఆయన వచ్చి అడిగాడు అశ్రేష్టమైనది. అదేంటో తెలుసా? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులవ్వాలంటే నేనేం చెయ్యాలి? ఇది ఆయనకు అవసరమైంది కాదు. నిత్య జీవం అవసరమైందే, కానీ అతని మనసు దేవుని ఎదుట సరిగ్గా లేదు. నీకున్నదంతా అవి పేదలకి మనం ఎప్పుడైతే అన్నాడో ఇక ఆయనకు ఆ మాట నచ్చలేదు. అమ్మో, ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి, ఈ డబ్బు మొత్తం పేదలకు ఇచ్చేస్తే నేనేం తినాలి, నా పిల్లలు ఏం తినాలి, నా పిల్లల పిల్లలు ఏం తినాలి, ఆడి తెలియ సంగతి రాదు రుచులే, ఇది నా వల్ల కాదు, లేచి వెళ్ళిపోయాడు. ఆయన కూడా అడిగిన తర్వాత చెప్తున్నాను, అడగటంలో చాలా విషయాలు ఉన్నాయి. గుడ్డివాడు సందేహించక నాకు చూపు దయచేయమని అడిగాడు, దేవుడు ఇచ్చాడు. శతాధిపతి నా దాసుడు స్వస్థపరచబడాలి అని అడిగాడు. నువ్వు వెళ్ళు, నీవు అనుకున్నది జరుగుతుంది అని చెప్పాడు. ఇంకో మాట కూడా చదవండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదవండి. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. చాలు. యేసయ్య తల మీద చేపెట్టి ప్రార్థన చేయలేదు, కళ్ళు ముట్టి ప్రార్థన చేయలేదు, లేకపోతే ఆమె నీకు స్వస్థత జరిగింది పోమా అని చెప్పి ప్రార్థన చేయలేదు, ఏమీ లేదు. గమనించండి. ఒకసారి ఏమో నీకేం కావాలి అని అడిగాడు, కళ్ళు దయచేయమన్నాడు. ఒకసారి ఏమో దాసుని స్వస్థత కొరకు యజమానుడు శతాధిపతి అడిగినప్పుడు
నీ వెళ్ళు, నీ కలిగింది నీకు జరుగుతుంది అన్నాడు. ఇక్కడ ఆయన అడగలేదు. విశ్వాసముతో వస్త్రపు చెక్కు మాత్రం ముట్టుకుంది. ఇంత గొప్ప విశ్వాసము గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికి వస్త్రపు చెక్కు ముట్టుకుంది. ఆయన పరిశుద్ధుడు. ఆయన వస్త్రపు చెక్కు ముట్టినా చాలు, నేను శుద్ధురాలు అయిపోతాను అనుకోండి. దేవుడికి సమస్తం తెలిసిన దేవుడు గుర్తుపట్టి వెనక్కి తిరిగి చూసాడు. మా నేనేమనంటానేమని భయపడుతున్నావేమో, నువ్వు భయపడక్కర్లేదు, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది. ఎంత గొప్ప విశ్వాసము మీరు గమనించండి. గుడ్డివాడు బట్టలు విసిరి పడేసాడు. ఇక నాకు కళ్ళు వస్తాయి, ఈ పాత గుడ్డలతో నాకు అవసరం లేదు, ఈ పాత జీవితం నాకు అక్కర్లేదు, నేను శాశ్వతమైన ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తాను అని అడిగాడు. యేసయ్య నీకేం కావాలని? కలిగయ్యా ఇచ్చేసాడు. శతాధిపతి అడిగాడు దాసుని స్వస్థపరచమని, దాసుని స్వస్థపరచు. ఇక్కడ మాత్రము ఈ రెండింటికి భిన్నంగా ఆమె ఎప్పుడైతే వస్త్రము చెక్కు ముట్టిందో స్వస్థత వచ్చేసింది. నీ విశ్వాసమే నీ విశ్వాసం. గుడ్డివాడి విశ్వాసం ఏంటి? యేసయ్య వచ్చాడు, నాకు కళ్ళు వస్తాయి, ఇక ఈ పాత గుడ్డలు నాకు అవసరం లేదు. సంపూర్ణమైన విశ్వాసం అది. ఒక్క మాట కూడా చదివి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యం ఒకసారి చదవండి. మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడి. ముందు ఆయన అడుగుతున్నాడు, మీరు నమ్ముచున్నారా? నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని నమ్మకం మీకుందా? మీకుంటే చెప్పండి. వాళ్ళన్నారు, మాకు నమ్మకం ఉందయ్యా. ఎప్పుడైతే నమ్మకం ఉంది అని మనపూర్వకంగా చెప్పారో దేవుడు వారి కళ్ళను ముట్టాడు. ముట్టిన వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. వారు ఎంతో మందికి దేవుడు కన్నులు ఇచ్చాడు. నేను చాలాసార్లు ఆలోచించినప్పుడు గుడ్డివారికి ఎక్కువ మందికి కన్నులు ఇచ్చినట్టుగా బైబిల్లో ఉంది. ఎందుకు గుడ్డివారికే కన్నులు ఇచ్చాడు? మిగతా స్వస్థతలు ఎన్ని ఉన్నాయి? అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ గురించి పెద్దగా బైబిల్లో రాయలేదు. ఒకసారి పేతురక్త జ్వరంతో ఉంటే జ్వరాన్ని గద్దించాడని ఉంది. మిగతా స్వస్థతలు ఎన్ని ఉంటాయి? హాస్పిటల్ పోతే అది లిస్ట్ ఉంటుంది, ఎన్ని రకాల జబ్బులు ఉంటాయి. మరి ఆ జబ్బులన్నింటికి ఇక్కడ రాయబడలేదు. కారణం ఏంటయ్యా అంటే, మన కన్నులు తెరవబడితే మంచేదో చెడేదో పాపమేదో కష్టమేదో నష్టమేదో వెలుగేదో చీకటేదో స్పష్టంగా చూస్తాం. దానికి కన్నులు అవసరం. దాని గురించి యేసు ప్రభు ఈ గుడ్డి వాళ్ళు కనపడితే ఇక కంపల్సరీ కన్నులు ఇచ్చేస్తా ఉన్నాడు. ఎంతో మంది వచ్చారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించారు. అడిగిన వారికి అంతా కన్నులు ఇచ్చి వారి కన్నులు వెలిగించారు. గమనించండి, దేవుడు వారి కన్నులు వెలిగించటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటయ్యా అంటే, దేహమంతటికి దీపము కన్ను. రాసిన బైబిల్లో నీ దేహమంతటికి దీపము నీ కన్నే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోయిందని చెప్పాడు. అందుకే ఏం భక్తులు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకొందును, నేను నా కన్నులతో నిబంధన చేసుకొందును.
ఈ కన్నులు ఆశించిందల్లా కావాలని కోరుకుంటాయి. ఈ కన్నులు యాపిల్ పండు ఎర్రగా చక్కగా కనపడింది అనుకో, తింటే బాగుండే అనుకుంటుంది కన్ను. ఇంకా ఎన్నో అటువంటి పరిస్థితులను ఆశించేది మొదటిగా కన్ను. అందుకే యోబు భక్తుడు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొందును. ఈ కన్నులకు బైబిల్లో చాలా విషయాలు రాసించారు. ఈ కళ్ళతో చేసేటువంటి పాప సంబంధమైన విషయాలు కానీ, పరిశుద్ధ సంబంధమైన విషయాలు కానీ బైబిల్లో కోకొల్లలుగా రాసి వచ్చారు. ఈ కన్నుల విషయంలో యోబు భక్తులు మొత్తాన్ని జ్ఞానంలో ఉంచుకొని ఒకటే మాట్లాడినాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. అందుకే యేసు ప్రభు వారు గుడ్డి వారు ఎక్కడ కనపడినా సరే వారికి ప్రార్థన చేసి కలిగించేసి కన్నులు జీవితంలో చాలా స్పష్టమైనవని గుర్తించాడు దేవుడు. ఆయనకు సమస్తం వెలిగిన దేవుడు కనుక, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక అడిగిన వారికి ఎక్కడ కూడా ఆయన కన్నులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనేది మన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో చూడలేము. ఎవరొచ్చి అయ్యా నా కన్ను దయచేయంటే కన్ను ఇచ్చేసి ఎక్కడ చూసి ఈ 4 సువార్తలలో ఎక్కడ వెతికినా ఒక్క గుడ్డివాడిని కూడా నా కళ్ళు కళ్ళు ఇచ్చేసి వస్తుంది, నేను వెళ్ళిపోయినట్టుగా లేదు. వచ్చి అడిగారు. అయితే వారి విశ్వాస పరిమాణము చొప్పున వచ్చిన వారిని ఎవరిని అడగకుండా ఆయన ఏం చేయలేదు. నీవు నమ్ముతున్నావా, నేను నీకేం చేయబోతున్నావు, నా వలన నీకేం కావాలని అడుగుతున్నావు, ప్రతిదీ ఆయన అడిగి వారి మనస్సులో ఉన్న మాట తెలుసుకొని వెంటనే వారికి కళ్ళు ఇచ్చినట్టుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతాం. ఇంకో మాట కూడా చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యం. జనులు గుంపు కూడి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని వానిని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేకలు వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినని చూడండి. దేవుడు అక్కడ అద్భుత కార్యం జరిగించాడు. పిల్లాడు బిలబిల్లాడిపోతా ఉంటే దేవుడు కాపాడి స్వస్థతనిచ్చి ఆ బాధనంతా బలాయించిన శరీరము ఒక్కసారిగా వెళ్ళిపోయేటప్పటికీ ఏం చేయాలి అర్థం కాక పిల్లవాడు ఇక భారమంతా దిగిపోయినట్టుగా పడుకున్నాడు. ఎప్పుడైతే పడుకొని అలాగ మౌనంగా ఉన్నాడో జనాలందరూ అనుకున్నారంటే చనిపోయాడు ఈయనేదో చేస్తాడని చూసుకున్నాము, ఈయన పని చేసాడు, చనిపోయాడు బాబు అనుకున్నాడు. కానీ అతను చనిపోలేదు. అతను తిరిగి లేచి దేవుడిని మహిమపరిచాడు. అతను సజీవుడై లేచి దయ్యాన్ని వెళ్ళగొట్టుకొని పరిశుద్ధుడై తిరిగి లేచి దేవుడిని మహిమపరిచాడు. ఆయన అడుగుతున్నాడు, నా నుండి నువ్వు ఏం కోరుతున్నావు? అయ్యా, ఆ దయ్యం పట్టినప్పుడు నా పిల్లగాడు మోసం వచ్చి పడిపోయి పళ్ళు కొనుక్కొని రకరకాల పరిస్థితుల్లో మారిపోతున్నాడయ్యా, నీకు ఇష్టమైతే వారి శుద్ధిని చెయ్యయ్యా. దేవుడికి ఇష్టం కాకుండా ఏంటంటున్నది? దేవుడు ఒకటే మాట అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వకూడదు, మీరేం అడుగుతారో ఇవ్వండి. అడుగుతానే ఉంటే దేవుడు ఇస్తానే ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడు మన మాట గమనిస్తూ ఉంటాడు.
మన నడత గమనిస్తూ ఉంటాడు. మన నడతలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనిస్తాడు. గమనించిన దేవుడు మనల్ని అడిగేటువంటి ప్రతి మాటను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ఎలాంటి రోగగ్రస్తుడైనా నువ్వు నమ్మటము నీకు చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మికతో పాటే ఉంటుంది. ఆ నమ్మకం అనేది దేవుడు చూస్తాడు. ఆ నమ్మకం అనేది మన హృదయాల్లో ఉన్నట్లయితే దేవుడు దాన్ని గమనిస్తాడు. సింపుల్ మాటలు అంటే నేను గమనిస్తాను, ఎక్కువసేపు చెప్పలేను. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వాక్యము చూడండి. ఆయన ఇలా చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. వాడిని అడగలేదు. నీకు ఆ పైన నుంచి నీకు అర్థమవుతుంది. నీవు నమ్ముచున్నావా అని వాడిని అడగలేదు. వచ్చాడు, అయ్యా నా కళ్ళు దయచేయి అన్నాడు. అప్పటికే శాస్త్రులు పరిచయాలు వచ్చి ఆయన్ను వేధిస్తూ ఉన్నారు. అదేంటి, ఇదేంటి, అలాగెందుకు చేయకూడదు, ఇలాగెందుకు అవ్వదు, ఆయనలో తప్పులు పట్టాలని చూస్తున్నారు. వాళ్ళ పరిస్థితిని, వాళ్ళకున్నటువంటి హృదయాన్ని బట్టి నేల మీద పూసి బురద చేసి కళ్ళకు రాసి సిలోయమనుకోని కడుక్కోబోకు నీకు కళ్ళు వస్తుంది. కానీ మనం మొదటిగా చదువుకున్న గుడ్డివాడికి బురద రాయటం కానీ ఆ కోనేరుకో ఈ కోనేరుకో చెప్పటం కానీ ఏమీ లేదు. ఏ కోరుకుంటున్నావు, అయ్యా నా కళ్ళివ్వు వచ్చేసి వెంటనే ఇక అడ్రస్ నీకు ఎక్కడికి పంపలేదు. అంటే ఇతనిలో కూడా విశ్వాస పరిమాణం ఏంటంటే పాత వస్త్రాలు ఇసిరి పడేసాడు. ఇక నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఈ పాత జీవితం నాకు వద్దు. అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి, అతని హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవాది దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మరి కన్నులు ఇచ్చేది. వాడంట కన్నులు వచ్చిన బట్టే లోకం వైపు వెళ్ళలేదంట, పాపం వైపు వెళ్ళలేదు, పారేసిన పాత వస్త్రాల కాడికి వెళ్ళలేదు, కానీ యేసయ్య వెంట వెళ్ళాడు రాశారు. అతనిలో ఉన్న విశ్వాస పరిమాణం, కన్నులు వస్తానే యేసయ్యతోటే వెళ్ళారు. ఒకసారి అడుగుతారు, 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చి మమ్మల్ని పరిశుద్ధులు చేయ, మా గుర్తు పోగొట్టంటే మీరు వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి మీరు కనపరుచుకోనండి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు అంటే 10 మంది దారిలో వెళ్తున్నారు. ఆయన మాట విని 10 మందికి స్వస్థత కలిగింది. దారిలో వెళుతుంటే ఇంకా వెళ్ళలేదు అక్కడికి. సరే అక్కడికి వెళ్ళి కలిసారు, యాజకుడు ప్రార్థన చేసాడు, బాగానే ఉంది. తిరిగి యేసయ్య దగ్గరికి 9 మంది రాదు, ఒకే ఒక్కరు తిరిగి వచ్చి విలువైనది ఘనమైనది ఒకటి. యేసయ్య అంటాడు, 10 మంది శుద్ధులు కాలేదా? అయ్యారయ్యా, మరి 10 మంది కదా రావాలి, ఒక్కరే వచ్చావేంటి? వాళ్ళు ఎవరు రాలేదయ్యా, కృతజ్ఞత కలిగి నేను మీకు కనపరుచుకోవడానికి నేను ఒక్కనే వచ్చాను. దేవుని ద్వారా స్వస్థత అనేకులు పొందుతున్నారు, ఒక్కలే దానికి సాక్షులుగా నిలబడుతున్నారు. నేను ఒక్కనే వచ్చాను అయ్యాక. మొన్న ఒక ఆయన ఎవరు అన్నాడు, స్వస్థతలో వేరే తీసేడే ఏడు నేను ఇచ్చి మాట. యేసయ్య స్వస్థపరచగలిగిన దేవుడు. అయితే నేను కుట్ర తీసుకొస్తా, ఎప్పటికి నువ్వు స్వస్థపరచంటే నువ్వు ప్రశ్నించేదానికి, లేకపోతే నువ్వు పరీక్ష పెట్టేదానికి ఆయన ఏమి జడ్జి కాదు, లేకపోతే ఇంకొక ఆయన కాదు. దేవాది దేవుడు. ఆయన్ను పరీక్షించడానికి నువ్వెవడివి? అయ్యా నన్ను కరుణించు అని మోకరిల్లితే ఆయన కరుణిస్తాడు.
అదేమన్నా చిల్లగితనమా లేకపోతే ఏమన్నా మంత్రాల తంత్రాల బాగుపడ్డానికి వెళ్ళిపోవటానికి? అది దేవుని కృప. యేసయ్య ప్రేమ కలిగిన దేవుని యొక్క ఆ కృప అద్భుతాన్ని చూడాలంటే వేచి ఉండు. నేటికి ఈనాటికి యేసయ్య చాచిన హస్తం చాచబడే ఉంది. ఆయన కరుణిస్తే ఎంత పెద్ద రోగాలైనా యేసు నామములో పటాపంచలైపోతాయి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఆయన మనస్తత్వాలు గమనిస్తూ ఉంటారు. ఈ బిడ్డ ఎలాగ ఉంటాడు? పాత బట్టలు విసిరేసే మనస్తత్వం ఉందా? కళ్ళు వస్తారే మళ్ళీ పాత బట్టలు సక్కగా పెట్టుకుంటాడా? రెండు గమనిస్తాడు మనస్తత్వాన్ని దేవుడు. నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నట్లయితే ఆయన అంటాడు, అలా నమ్మకమైన మంచిదా ఆ సాక్ష్యం పొందుకోవాలి. దేవుని దగ్గర ఇది పక్కన పెట్టి నేను కూర్చొని చేసుకొస్తాను నువ్వు బాగు చేయి. టెస్టులు దేవునికే టెస్టులు పెడతాయి. ఒకరోజు లెక్క అప్పగిస్తాల్సి వస్తుంది. ప్రతి మాటకు ఉంది బైబిల్లో, మీరు మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. 10 మంది శుద్ధులయ్యారు కదా యేసయ్య అడుగుతున్నాడు. అయ్యారయ్యా 10 మంది శుద్ధులయ్యారు. మరి 10 మంది శుద్ధులైతే 10 మంది కదా రావాలి, ఒక్కడే వచ్చావేంటి? వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను పరిశుద్ధుని అయ్యాను, నా శరీరం శుద్ధమైపోయింది. నేను నీ కనపరుచుకునే దానికి కృతజ్ఞత కలిగి నేను వచ్చాను. నేను ఒక్కడిని. ఆ రోజుల్లో కూడా సృష్టి ప్రారంభంలో ఆది యుగాలలో కూడా ఏలి అనే మహాభక్తులు 70 మంది బయలుదేవతలుంటే ఈయన ఒక్కడే ఏలియా ప్రవక్త. రోషము కలిగిన దేవుని ప్రవక్త. నేను ఒక్కడనే నిలిచానంటాడు. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ రాదు. యేసయ్య శిష్యులు ఎంతమంది అని మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్తారు 12 మంది అని. బైబిల్లో ఉంది కూడా అదే, కానీ ఇంకో చోట రాసిపోయింది 70 మంది. యేసయ్య శిష్యులు 70 మంది. ఈ 70 మంది చివరి దాకా లేరు. కొంతమంది దైవ సంబంధమైన విషయాల్లో విధమైనటువంటి స్థితిని చూస్తాం. వాళ్ళ పరిస్థితి ఎట్లాంటిదంటే పచ్చనైతే తిందాం, వెచ్చనైతే పారిపోతాం. అది ఆ స్థితి మంచిది కాదు. ఈ 9 మంది అదే స్థితి. పరిశుద్ధులయ్యారు అంటే వాళ్ళ పుష్టి పోగొట్టుకొని శుద్ధులయ్యారు. పరిశుద్ధులు కాదు, శుద్ధులయ్యారు. 9 మంది వెళ్ళిపోయారు. శుద్ధులు మనకు ఆరోగ్యం బాగుంది కదా, ఇక మన యేసయ్యతో మనకేం పని? ఇక మళ్ళీ మన జీవితాలు ప్రారంభిద్దాం. ఒక్కడు మాత్రమే తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాం. ఇది చెప్పేది ఏంటంటే ఈ గుడ్డి వానికి యేసయ్య ఎప్పుడైతే పిలిచాడో ఇక ఆయనకి ఆనందం కలిగిపోయి పాత వస్త్రాలు నాకు అవసరం లేదు, ఈ పాత జీవితం నాకు అక్కర్లేదు, నా జీవితాన్ని యేసయ్య వెలిగించి వెలుగుకరమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు కనుక నాకు ఇంకా ఈ పాత జీవితం వద్దని ఆ వస్త్రాలు ఇసిరిపడేసి దేవునితో కూడా వెళ్ళి ఆ చూపు పొందుకొని చూపు వచ్చిన తర్వాత కూడా కృతజ్ఞత కలిగి ఆయన వెంట వెళ్ళాడు. వారి మనస్తత్వాన్ని దేవుడు చూస్తాడు. ఎంతోమంది గుడ్డి వారు కలిగించాడు దేవుడు. ఆయన వెంట వెళ్ళిన వారు ఎవరు లేరు. ఇంకో గుడ్డి ఆయన కలిగించి రకరకాల పరిస్థితులలో ఉన్నారు. ఈయన మాత్రం వారి వెంట వెళ్ళాడు. బైబిల్లో రాయబడి ఇంకో మాట చదవండి. మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వాక్యం. యేసు పిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నాను
మీకు ఏం చేయబోతున్నారు అని అనగా, వారి ప్రభువా ప్రభువా మా కన్నులు తెరవన్నని. మా కన్నులు తెరవమని. కాబట్టి యేసు కనికిరపడి యేసయ్య కనికరపడ్డాడు వాళ్ళ మీద. వారి కన్నులు ముట్టెను. వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళింది. ఇక్కడ ఒక గుడ్డివాడు, అక్కడ ఇద్దరు గుడ్డివాడు. నేను మీకు ఏం చేయాలని అడుగుతుంటే వాళ్ళు అన్నారు, మాకు ఏమొద్దు బాబు, మా బ్రతుకు చీకటి బ్రతుకు, వెలుగు లేదు, ఎక్కడ పూసుకుంటాము, ఎక్కడ కాలంలో పడిపోతాము, ఎక్కడ ఏమైపోతామో మా బ్రతుకు వెలుగు లేదయ్యా, ఆ వెలుగు ప్రసాదించు, చీకటిలో ఉన్న మా బ్రతుకు వెలుగు దయచేయి, ఆ వెలుగిస్తే చాలు. దేవుడు వారికి ప్రార్థన చేశాడు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ కలువ చేయకుండా ఆయన వెంబడించారు. కన్నులు తెరవమంటే ఒకసారి గేహజీ అనేట ఆయన ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటాడు. ఉన్నప్పుడు ఒక రాజు ఆయన మాట కాదన్నాడు ఎలీషా ప్రవక్తని. రథాలు గుర్రాలు అన్ని తీసుకుని యుద్ధానికి వచ్చేస్తాడు. ఇక ఈ గేగజీ గటగటగటగటగటలాడు మునిగిపోతుంటాడు. మునిగిపోయి, అయ్యా ప్రవక్త గారు, రథాలు గుర్రాలు మనుషులు కత్తులు పోబోయి, వాళ్ళని చూస్తేనే భయమైపోతుంది, వాళ్ళు మనం చంపేస్తారేమో, ఏం చేద్దామండి, మీరేమో దేవుని విషయాల్లో నిక్కస్సుగా ఉండే మనిషి, వాళ్ళేమో రాజులు, ఏంటి మన పరిస్థితి అని గడగడలాడిపోతా ఎలీషా గారిని అడుగుతున్నాడు. ఎలీషా గారు అంటారు, ప్రభువా వీడి కన్నులు తెరువు. ఆమేన్, హల్లెలూయా. వీడి కన్నులు తెరువు. మరి కళ్ళు తెరవబట్టే కదా రథాలు చూశాడు, కన్నులు తెరవబట్టే కదా కత్తులు డాళ్ళు గుర్రాలు అన్నిటిని దోస్తా ఉన్నాడు. ఈ కళ్ళు తెరవటము వేరు, మనోనేత్రం తెరవబడటం వేరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ గేహజీ కన్నులు తెరిచాడో, ప్రతి రథము వెనక, ప్రతి బొట్టు వెనక అగ్ని రథాలతో, అగ్ని రథముల చేతను, పర్వతములు అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని చాలు. గేహజీ చూసి గడగల్లాడిపోయాడు, మామూలు మానవ నేత్రాలతో చూసి. నిజమైన కన్నులు ఎప్పుడైతే గేహజీకి తెరవబడ్డాయో అప్పుడు స్పష్టంగా చూసేది. అప్పుడు రథాల వెనకాల అగ్ని రథాలతో దైవ సేవకుడి కాపలా దాస్తున్నారు. దేవుడు చెప్పాడు, వీరి కన్నులు మూయి. దైవ సేవకుడు అడిగాడు. నిజమైన సేవకుడు, యథార్థత కలిగిన ప్రవక్త అయిన సేవకుడు, వీరి కన్నులు మూయి. మూయబడిన కన్నులు తెరిపించడానికి వచ్చాడు దేవుడు. అంధత్వముతో మూయబడిన కన్నులు, అడిగిన వారి కన్నులు తెరిచాడు యేసయ్య. కారణం, ఆయనకు వచ్చింది లోకానికి వెలుగునిచ్చినాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఇంతకు ముందు లోకంలో లేదు, ఇప్పుడు లోకంలోనికి వచ్చి, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి అనేకులను వెలిగించుచున్నది. దయతో మీరు గమనించుకొని ఈ వాక్యాన్ని మీద మీరందరూ మీ హృదయాల్లో యేసయ్య యొక్క నిజమైన వెలుగు వెలిగించబడాలంటే యేసయ్య పాదముల దగ్గర చేరి, పాపినైన నన్ను కరుణించు, నా కన్నులు వెలిగించు,
నా కన్నులు వెలిగించు అని ఈ పాత వస్త్రాలు పారవేసి, ఈ పాత జీవితాన్ని విసిరివేసి, మళ్ళా జ్ఞాపకం చేసుకోకుండా, మళ్ళా పాత గుడ్డల దగ్గరికి వెళ్లకుండా, మళ్ళా పాత జీవితాన్ని ప్రారంభించకుండా ఇప్పుడు సరికొత్త జీవితాన్ని, యేసయ్యతో కూడా నడిచే జీవితాన్ని ప్రారంభించినట్లయితే దేవుడి మేలు చేస్తాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నీ నిజముగా నీ కన్నులు తెరవబడితే నీవు ఆయన మహిమను చూస్తావు. నిజముగా మన కన్నులు తెరవబడితే ఆయన మహిమను చూస్తాం, ఆయన దర్శనాలు చూస్తాం, ఆయన శబ్దాలు వింటాం, ఆయన చక్కని విలువైన స్వరము వింటాం. ఆయన దివ్య దర్శనం చూస్తే ఈ జీవితంలో ఇంకేం అవసరం లేదు. ఆయన స్వరము వింటే ఇంకా జీవితం పరవశించిపోతుంది. ఈరోజు దైవ సేవకులు, మహామహులు దైవ సేవకులు దేవుని గురించి ఎందుకు గొప్పగా చెప్తున్నారు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి అయిన దేవుడు. ఈ కన్నులు వెలిగించగలిగిన వాడు. నీ కన్నులు వెలిగించాలంటే నీ పాత జీవితాన్ని పారవి. నీ కన్నులు వెలిగించబడాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ కన్నులు వెలిగించబడాలంటే ఆయన నిన్ను అడిగినప్పుడు నీ హృదయంలో సంపూర్ణమైన ఆ విధేయతను చూపించి, నేను నీకేం చేయబోతున్నావు అన్నప్పుడు, అయ్యా నాకు చూపు దయచి, పాపపు జీవితము, చీకటి జీవితం నాకు వద్దు అని ఎప్పుడైతే నువ్వు మోకరించగలిగితే తప్పక ఆయన నీకు ఆయన కృపను అనుగ్రహించి ఉన్నతమైన జీవితాన్ని, వెలుగుకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నిశ్చయముగా మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.